నిన్నటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ప్రియతమ ప్రిన్సిపల్ గౌరవ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు మరి మన ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క విలువైన సమయాన్ని మన కళాశాలలో చదివే విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇవ్వాలని మరి ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు గురువులు మరి జి పుల్లయ్య సార్ గారు అలాగే కేవీ సుబ్బారెడ్డి సార్ గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి యువతలో చైతన్య స్ఫూర్తిని నింపుతున్నటువంటి డిఎస్పి మహబూబ్ పాషా సార్ గారు, మా కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ అభినందనలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే టు ఫిల్ ది గ్యాప్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్ అండ్ హోమ్. అంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ కు, కళాశాలలో ఉన్న అధ్యాపకులకు ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ లేకుండా వారు వచ్చి ఇక్కడ విషయాలు తెలుసుకున్నట్లయితే మరి ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఒక బాట పునాది వేసినట్లు అవుతుందని ప్రధాన ఉద్దేశంతో మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి కుమారులు మానవరంలో మరి ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనేత నారా లోకేష్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇదే. మరి నిన్న మొన్న చూసాం, ఒక ఇంట్లో 9 మంది ఉంటే కూడా మరి 1,17,000 తల్లికి వందనం జమ అయిందని అనంతపూర్ జిల్లా ఒక విలేజ్ నుంచి వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలా ఒక్కరే కాదు, ఇద్దరే కాదు, ముగ్గురు కాదు, ప్రతి ఇంటిలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అర్హత ఉన్నటువంటి అంటే నామ్స్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఆ డబ్బు, ఆ 13,000 వేసిన డబ్బు మీరు నిరుపయోగం చేసుకోకుండా, అంటే ఈ మధ్య మా కాలేజీలో చేయడానికి 2,956 కట్టాలంటే ఒక పేరెంట్ సార్ అంత ఫీజు ఉందన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన 13,000లో ఒక 3,000 ఫీజు పోతే ఇంకా మీకు 10,000 మిగులుతుంది. ఆ 10,000 కూడా మీరు చదువు కోసం ఉపయోగించుకోండి భవిష్యత్తులో. ఎందుకంటే ప్రభుత్వం యువనేత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వచ్చినాక ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థి పస్సులు ఉండకూడదు అని చెప్పి మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు. అలాగే ఎంతో విలువైనటువంటి అమూల్యమైనటువంటి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ప్రతి విద్యార్థికి సార్ వొకేషనల్ విద్యార్థులకు గతంలో ఇచ్చేవాళ్ళు కాదు సార్. నారా లోకేష్ ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా మరి స్వాధీనం చేశారో అప్పటి నుంచి పుస్తకాలు ప్రింట్ చేసి ప్రతి వొకేషనల్ విద్యార్థికి కూడా ఇంగ్లీష్ జిఎఫ్సి 3-in-1 ప్రతి గ్రూప్ సబ్జెక్ట్స్ కూడా మీకు అందజేయడం జరిగింది, నోట్ పుస్తకాలు. అలాగే పబ్లిక్ పరీక్షల ముందు ఒక అడుగు ముందుకేసి ఒక రికార్డు కొనాలంటే ఒక్కొక్కటి 100 రూపాయలు కావచ్చు, అంతకు మించి కావచ్చు అని ప్రతి విద్యార్థికి 3-4 రికార్డులను మరి ఇస్తున్నారంటే విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సంక్షేమం అనేది ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇది పేదల ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. గతంలో ఉన్న దానికంటే మెరుగైన పుస్తకాలు కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మిడ్ డే మీల్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నాం సార్. ఒకరికి ఇచ్చే వాళ్ళు ఇప్పుడు 2021 నుంచి ఈ సంవత్సరం కూడా మీరు అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఆగస్టు 14వ తారీఖు తర్వాత మన సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వైవి రామకృష్ణ సార్ని మాట్లాడుతూ కోరుతున్నాం. సభాధ్యక్షులు డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, ప్రముఖ విద్యావేత్తలు శ్రీ కేవీ సుబ్బారెడ్డి గారు, శ్రీ పుల్లయ్య సార్ గారు, సీనియర్ ఫ్యాకల్టీ ప్రసన్న కుమార్ సార్ గారు, వాణి ప్రసన్న మేడం సారు, డాక్టర్ శరత్ చంద్ర గారు, విద్యార్థులందరూ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వేదికల నుంచి విద్యావేత్తలు చాలా చిన్నవాళ్ళు అనుకుంటున్నారు. ప్రతిరోజు వాళ్ళు 20,000 మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎంతమంది? 20,000 మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మరి అలాగనే 5,000 మంది ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వారి స్పీచ్ ప్రతి ఒక్క వాడు మీ జీవితానికి ఉపయోగపడేటట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్క వాడు మీరు పాటించి ఉన్నత శిఖరాలు అనుభవించాలని కోరుతున్నాను. ముఖ్యంగా సభా మర్యాదను పాటించండి. మీకు తెలుసు సభా మర్యాద ఏమంటే, వెనక లాస్ట్ లైన్ లో కూర్చున్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. పక్కకు పోయి మాట్లాడండి ఇష్టం లేకపోతే.
ఇంత కష్టపడి వాళ్ళ జీవితాశయం ఎలా సాధించాలో క్షుణ్ణంగా విశదీకరించారు సార్ వాళ్ళు. వారి బాటలో మీరు నడిచి ఉన్నత శిఖరాలు అధిరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే కాల్ వచ్చింది. మన ఆర్జేడి సార్ గారు ఇప్పుడు బయలుదేరారు. ఒక 5 నిమిషాలు మన మధ్యలో ఉంటారు. సారు ఇప్పుడే చెప్పారు సభా మర్యాద. పిల్లలు ఓకే, యూత్ ఎంజాయ్ చేయాలి. ఇది ఎంజాయ్ చేసే టైం కాదు, ఇది లెర్నింగ్, నేర్చుకోవాలి. పెద్దల యొక్క ఆలోచనలు మీకు పంచుతున్నారు, మీరు నేర్చుకోవాలి. సో అదేవిధంగా మీరు కూడా ఉండండి. తర్వాత మన ఇంకొక సీనియర్ ఫ్యాకల్టీ మన శేఖర్ జాబ్ మేళ కూడా కండక్ట్ చేసుకున్నాం సార్. దాంట్లో మా కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, పాత వాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది సెలెక్ట్ కాబోతున్నారు సార్, సెకండ్ ఇయర్స్ వాళ్ళు. నెక్స్ట్ 3 నెలల్లో కండక్ట్ చేయబోతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, తమరి అమూల్యమైన సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మనకి డెర్మటాలజిస్ట్ నమ శ్రీయతిరాజాయ వివేకానంద శూరయే సత్యశ్రుక స్వరూపాయ స్వామిని తాపహ. దాంతోపాటు సమాజం పట్ల కూడా మీరు బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కేకలేసి వెళ్ళారు, అంతవరకు సంతోషమే. కానీ దీన్ని చెడగొట్టిపోవాలని వచ్చినారే, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చెడగొట్టినట్లే. ఈరోజు మా ఇంజనీరింగ్ కాలేజీలన్నీ, నేను పుల్లయ్య సార్ మేమందరం చెరి 2 ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్నాం. మా ఇంజనీరింగ్ కాలేజీలన్నింటికీ బలవంతంగా సెలవు ఇప్పించారు. ఏం సాధించినారు మీరు ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని కూడా అలా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి నా ప్రశ్న, ఏం సాధించినారు? మా పిల్లలు నరకం అనుభవిస్తున్నారు అక్కడ. హాస్టల్లో నుంచి బయటికి రానియం, కాలేజీ లేకపోతే హాస్టల్లోనే కూర్చోవాలి వాళ్ళు. చెప్పాలా సార్, ఏమన్నా అనౌన్స్ చేయాలా? ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. ఒక రూములో 5-6 మంది ఉంటారు, మేము బయటికి రానియం. రోజంతా అలాగే హాస్టల్లో ఉండాలంటే ఎంత నరకం ఆలోచించండి. వాళ్ళందరినీ నరకం పాలు చేసి ఈ విద్యార్థి సంఘాలు ఏదో సాధిస్తాము అనుకుంటే అది భ్రమ. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థి సంఘాలను ప్రోత్సహించవద్దు. బలం వాటికి ఇక్కడ కాసిన దీని కాసిన అందరికీ అభినందనలు. వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, మీలో అనంతమైన శక్తి ఉంది, మీలో సర్వస్వం ఉంది, మీలో దివ్య తేజస్సు నిరంతరంగా వెలుగుతుంది. ఈ సోలిస్ పొటెన్షియల్ ఇది. మీరందరూ గొప్పవాళ్ళు, పుట్టుకతో గొప్పవాళ్ళు. పూర్వ జన్మలో ఋషుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మరీ ఇక్కడ ఈ జన్మలో మన భారతదేశాన్ని ఉద్ధరించాలని మళ్ళీ జన్మించారు అని చెప్పంటారు. మీ మీద ఎంతో బాధ్యత ఉంది. భారత భవిష్యత్తు అంతా మీ మీద నిర్మితమైంది. అనేక దేశాల్లో ఒక 50 సంవత్సరాల్లో జనాభా పూర్తి తగ్గిపోతుంది. భారతదేశంలో మాత్రం మీ యువతని భారతదేశంలో ఒక పెద్ద అసెట్ అన్నమాట. మీరు ప్రపంచ దేశాల్లో చైనా 50 సంవత్సరాల్లో సగం జనాభా పడిపోతున్నారు, అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు. అనేక దేశాల్లో, జపాన్ ఇటువంటి దేశాలు, అమెరికా దేశాల్లో అందరూ యుద్ధమే కానీ వాళ్లకు చేసి పెట్టిన ముందుకు భవిష్యత్తు వాళ్ళకి కనిపించడం లేదు. మన భారతదేశానికి మాత్రం యువతని మనకు, అది కూడా చైతన్యవంతమైన యువత, అనేక సమృద్ధికరమైన మన వాతావరణం మనకంతా ఉంది. మీరు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకొని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆత్మవిశ్వాసం, విశ్వాసం మీపై మీకు ఆ విశ్వాసం, ఆ భగవంతుడి మీద విశ్వాసం, ఇదే విజయానికి సూత్రం అని చెప్తారు. విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అనేకమైన ఒడిదుడుకులు వస్తాయి మనకు. ఆ జీవితాల్లోని ఆ ఒడిదుడుకులను మీరు ఎదుర్కోవడానికి సిద్ధపడండి. మీకు ఆ శక్తి మిగిలిన ఉంది. మన భారతదేశం యొక్క వివేకానంద స్వామి మరో 50 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యం కాబోతుందని ఆయన ఇది చేశారు, భవిష్యత్ చూశారు వారు. మన గొప్ప భవిష్యత్ అమెరికాలో, అమెరికాకు మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, స్విట్జర్లాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు అని మేము చెప్పుకుంటాం. కానీ త్వరలోనే అమెరికాలో అన్ని దేశాల వాళ్ళు, మా వాడు ఇండియాలో ఉన్నాడు, పలానా కంట్రీలో మా వాడు చదువుకుంటున్నాడు. నుంచి వచ్చిన మీ యొక్క ఆలోచనలు మేము కొనసాగిస్తాం సార్. సారు స్పెషల్ ఏంటంటే మనకు సేవ చేసి మనకు మందులు ఇచ్చి, సార్ ఏం చెప్పారంటే
మీకు సేవ చేస్తున్నందుకు మాకు నమస్కారాలు అని చెప్తారు సార్ గారు. రిటైర్డ్ అయ్యి కూడా 10 సంవత్సరాలు అవుతోంది. నిస్వార్థంగా 5 పైసలు డబ్బు ఆశించకుండా సభాధ్యక్షులు మన ప్రిన్సిపల్ గారు మరియు విద్యా సంస్థల అధినేతలు కేవి సుబ్బారెడ్డి సార్ గారు మరియు పుల్లయ్య సార్ గారు మరియు డాక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నా కొలీగ్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, ఈరోజు మనం సమావేశమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. ప్రభుత్వము మీకు చదువుకోవడానికి అవకాశంగా ఉంటుందని ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది మనకు పుస్తకాలు ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, తర్వాత ఖర్చుల కోసం ఒక 15,000 రూపాయలు పెడుతున్నారు. మేము చదివేటప్పుడు నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉంటాను. నేను చదివింది ఇక్కడే శ్రీరామ్ నగర్లో కొట్టంబడి ఎంహెచ్ఎఫ్ హై స్కూల్ అని ఒక చిన్న బడి ఉండేది. అక్కడి నుంచి మా ప్రయాణం ప్రారంభమైంది. ఇట్లా సార్లు కార్లు వేసుకోపోతుంటే మేము ఎప్పుడు కార్లో తిరుగుతామా అనేటువంటి పెద్ద ఆలోచన ఎప్పుడు ఉండేది అనమాట. సో అదేవిధంగా మా ప్రయత్నం అనేటువంటిది చేసినారు. సార్లు చెప్పినారు ముందుగానే, మీకు ప్రయత్నం అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం లోపం అనేటువంటిది లేకుండా మీరు ఆల్రెడీ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి చేసుకునేటువంటి సబ్జెక్టులో మీరు ప్రొఫిషియన్సీని సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మీరు తయారయ్యి మీ యొక్క భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత గుడ్ మార్నింగ్ ఆల్. గౌరవనీయులైన ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ గారికి మరియు కృష్ణమోహన్ సార్కి, శ్రావణ్ మేడం గారికి మరియు శేఖర్ సార్కి, కృష్ణమోహన్ సారు, లెక్చరర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మరియు తోటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా అబ్బాయి షైనింగ్ స్టార్ అవార్డు రావడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మా అబ్బాయి గవర్నమెంట్ వొకేషనల్ కాలేజీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చదువుతున్నాడు. పేద మధ్యతరగతి పిల్లల చదువు కోసం మన ముఖ్యమంత్రి గారు అలాగే మన ఎమ్మెల్యే భరత్ గుప్తా గారు అందిస్తున్న సహకారం నిజంగా ఎంతో అభినందనీయం. ప్రభుత్వం ఇస్తున్న తల్లి వందనం పథకం, కాలేజీలో ఉచితంగా ఇస్తున్న నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అలాగే కడుపు నిండా పెడుతున్న రుచికరమైన మధ్యాహ్న భోజనం లాంటి తల్లిదండ్రులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈరోజు ఖర్చు లేకుండా పిల్లలకు ఇంత మంచి చదువు వసతులు జరగడం నిజంగా మా అదృష్టం. ప్రభుత్వం ఇస్తున్న సబ్జెక్ట్తో పాటు ఇక్కడ లెక్చరర్లు ప్రతి విద్యార్థి సొంత బిడ్డలా చూసుకుంటూ మంచి మార్గదర్శనం ఇస్తున్నారు. వారి ప్రయత్నం వల్లే మా పిల్లోడు ఈరోజు ఈ అవార్డు సాధించగలిగాడు. ప్రతి విద్యార్థి గవర్నమెంట్ కాలేజీలో ఒక గొప్ప అవకాశం నేను గర్వంగా చెప్పగలను. ఒక చిన్న విషయం, నేను పంచ పరివర్తనలో 5 రకాలుగా తీసుకోవాలనుకుని చెప్పాను, నేను అనుమతి తీసుకుంటున్నా. దాంట్లో పంచ పరివర్తన అంటే అక్కడ 5 రకాలుగా మన ప్రభుత్వం కూడా ఒక ప్లాస్టిక్ కానీ, ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా మనకు రైతు బజార్ కానీ ఇట్లా కూరగాయలు పోయినప్పుడు ఒక సంచి తీసుకోవడం కానీ, తర్వాత ప్లాస్టిక్ మనం వాడే చాక్లెట్, షాంపూ ఇట్లాంటివి ఒక ఖాళీ అంటే ప్లాస్టిక్ బాటిల్లో అవి చెక్కడం ఎక్కడంటే ఎక్కడ పడి మనకి డ్రైనేజీలు ఎక్కడ పడడం కానీ, తర్వాత మన ఇంటికి వచ్చిన అతిథికి నీళ్లు అర్ధ గ్లాస్ ఇవ్వాలి. ఎందుకంటే అంటే మనం ఎక్కడ పొదుపు చేస్తామంటే నీళ్ళ వల్ల మనం ఈరోజు వర్షాలు ఇవ్వాలి. తర్వాత పర్యావరణంతో మనలో చుట్టుపక్కల చెట్లు పెరిగితే మనకి వర్షపాతం పెరుగుతుంది. అలాగే పౌరవిధులు మనము ప్రయాణం చేసేప్పుడు ఒక బైక్ మీద ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కకూడదు. అంటే ఈ విధంగా మన సమాజంలో మంచి ప్రవర్తన తీసుకొస్తే బాగుంటుంది అనుకోవడంతో నాకు ఇచ్చిన అవకాశం పెద్దలకి, నాకు ప్రిన్సిపల్ గారికి, లెక్చరర్ గారికి అందరూ పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి.
భారత్ మాతా కీ వందే వందే. చేసినటువంటి తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక స్వాగతములు కాలేజ్ తరఫు నుంచి. సో దిస్ మెగా పీటీఎం, ద ప్రెస్టీజియస్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ championed by our government of AP under the leadership of the legendary Chief Minister Sri Nara Chandrababu Naidu garu and our HRD Minister Nara Lokesh garu. So the main objective of this program is, అంటే ఈ మెగా పేటిఎం యొక్క ఉద్దేశం ఏంటంటే టీచర్, పేరెంట్, స్టూడెంట్ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే సో విల్ గెట్ క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో వెన్ వీ హ్యావ్ అ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో అంటే అల్టిమేట్గా మనము మంచి రిజల్ట్స్ సంపాదించాలి అంటే స్టూడెంట్ ఒక్కరే కృషి కాకుండా స్టూడెంట్తో పాటు తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ కావాలి. టీచర్స్కు సపోర్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని గవర్నమెంట్ ఆలోచించి ఈ ప్రోగ్రామ్ని రూపొందించింది. ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేసుకుంటున్నాము. ఇది 4.0 ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇందులో మనకు ముగ్గురికి రెస్పాన్సిబిలిటీ ఉంది. టీచర్ ఏం చేయాలి, స్టూడెంట్ ఏం చేయాలి, పేరెంట్ ఏం చేయాలి. సో ముఖ్యంగా పేరెంట్స్ ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి మీరు వచ్చారు. మీరు మీ పిల్లల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోండి. అంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏమైనా వాళ్ళలో లోపాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, చదువుకోలేకపోతున్నారా, ఎందుకు చదువుకోలేకపోతున్నారు, టీచర్ సరిగ్గా చెప్పట్లేదా, అర్థం కావట్లేదా, అన్ని విషయాలు కూడా మీరు డీటెయిల్గా టీచర్తో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే పిల్లల అటెండెన్స్ గురించి అడగండి, పిల్లల హెల్త్ గురించి అడగండి, అలాగే పిల్లల బిహేవియర్ గురించి అడగండి. ఈ విధంగా ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకుందాం, మీరు, మేము, స్టూడెంట్స్. అలాగే స్టూడెంట్స్ కూడా మీకు ఇది ఒక ఆపర్చునిటీ. తల్లిదండ్రులతోటి మాతో కలిసి మాట్లాడుకుంటూ మీరేం కావాలనుకుంటున్నారు, మీలో ఏమి స్కిల్స్ ఉన్నాయి, డెవలప్ అవుతున్నాయా లేదా, మీరు మీ కెరీర్ ఏంటి, వొకేషనల్ జాబ్ ఏం చేయాలనుకుంటున్నారు, లేదు హైయర్ ఎడ్యుకేషన్ వేయాలనుకుంటున్నారా, లేదు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారా, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేసుకోవటానికి దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. సో దీన్ని మిస్ చేసుకోవద్దు. అలాగే టీచర్స్ కూడా పిల్లలతో పాటు పేరెంట్స్తో కలిసి స్టూడెంట్స్కి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలా డిసిప్లైన్ ఉండాలి, ఒకవేళ వాళ్ళలో ఏమన్నా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళని మంచి లీడర్స్గా తయారు చేసుకుందాము. ఎవరైనా కొంతమంది పిల్లలు చాలా వాలంటరీగా పనిచేస్తుంటారు, అలాంటి వాళ్ళల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటివి ఇన్కల్కేట్ చేయడానికి మనకు కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో గవర్నమెంట్ రూపొందించిన ఈ ప్రోగ్రామ్ని మనందరం కూడా సక్సెస్ చేద్దాము. సో లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఎఫర్ట్స్. నెగ్లెక్ట్ చేయొద్దండి. అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ యువర్ టీచర్స్ గైడెన్స్. ఏం గైడ్ చేస్తారో వాటిని కూడా లైట్గా చూసుకోవద్దండి. ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మాట మీ బుర్రలో పడాలి. ఇన్ని మాటల్లో ఒక్క మాటైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మీరు ప్రభావితం కావాలి, మీరేం కావాలనుకుంటున్నారు అని సార్ చెప్పారు కదా. అలాగ ఒక్కటైనా మీరు ఇన్స్పైర్ అయ్యి దాన్ని బుర్రలో పెట్టుకున్నారంటే డెఫినెట్లీ యూ విల్ గో టు హై స్టేటస్. సో వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. సో మెయింటైన్ యువర్ డిసిప్లిన్, ఆల్వేస్ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ లెర్నింగ్. చదువు తప్ప ఇంకా వేరేది అవసరం లేదు. చదువు ఉంటేనే మీకు కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎనీథింగ్, సినిమా కానీ ఏదైనా కూడా బేసిక్ థింగ్ చదువు. చదువు తర్వాతే మిగిలినవన్నీ. చదువు లేకుండా ఎన్ని వచ్చినా వేస్ట్ అనమాట. సో ఫస్ట్ కీప్ ప్రయారిటీ టు ద లెర్నింగ్. సో అలా బాగా చదువుకోవాలని. ఇంకా లాస్ట్ ఒక చిన్న మెసేజ్, సక్సెస్ కమ్స్ ఓన్లీ త్రూ హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ. మీరు కష్టపడి చదవకుండా ఏమీ సాధించలేరు. సో ప్లీజ్ కష్టపడి పనిచేసి మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తూ ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రిన్సిపల్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ సార్. Thanking for this program, attend this college importance program. I am Sujata, senior MPHW completed. College is big step into this real world. We all learn our studies and world and new goals and responsibilities. Thank you parents to your all support, your constant and guide and love. Speaking Telugu.
ముందుగా ఇక్కడికి నన్ను చేసినందుకు ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు. నేను ఇంత చక్కగా ఇంత బాగా చదివి మీ ముందు నిలబడి మాట్లాడడానికి కారణం ఫస్ట్ థింగ్ మై పేరెంట్స్, సెకండ్ థింగ్ మై లెక్చరర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, స్టాఫ్, లెక్చరర్స్. నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రిన్సిపల్ సార్ వస్తేనే వచ్చాయి అన్ని ప్రోగ్రామ్స్. మనం జరుపుకుంటాము ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజులు. లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ టైమ్ ఈజ్ ఫాస్ట్. టైం నమ్ముకున్న వాళ్ళు ముందరు పోతారు, టైం వద్దనుకున్న వాళ్ళు ఆగిపోతారు. నేను టైం నమ్ముకొని ముందరకు వచ్చా, టైం వద్దనుకున్న వాళ్ళు వెనకలు ఆగిపోయారు. నా ముందు ఎంతో మంది పోటీ చేశారు, కానీ నేను టైం నమ్ముకొని ముందరకు వచ్చా. ఐ ఫస్ట్ థింక్ ఐ ప్రౌడ్ మై పేరెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ హ్యాండ్ సార్, ప్లీజ్ సార్. మన కళాశాల విద్యార్థుల కోసం వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మనలోన స్ఫూర్తిని నింపి మరి ముందడుగు వేషాల్లో ప్రయత్నించినటువంటి పుల్లయ్య సార్కి మన కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రిన్సిపల్ తరఫున చిరు సత్కారం. వెల్కమ్ సార్. అలాగే కేవీ మీ అనుభవాలను మరి మా విద్యార్థులకు స్ఫూర్తిగా అందించినందుకు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అలాగే వివేకానంద సేవా సమితి వెల్కమ్ రమేష్. అలాగే రామకృష్ణ సేవా సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ శరత్ చంద్ర గారు. మరి సారు స్కిన్ స్పెషలిస్ట్ కూడా. మన వన్ టౌన్లో సారు యొక్క క్లినిక్ ఉంటుంది. అక్కడ సారు ఉచితంగా కూడా ఎంతో మందికి మనకు స్కిన్ డిసీజ్ కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. మన కళాశాలలో కూడా సారు లాస్ట్ ఇయర్ మరి ఈ ఇయర్ కూడా రీసెంట్గా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ షోయింగ్ యువర్ love and affection towards our institution, sir. Thank you, sir. Thank you, sparing. Priya, I'm sister of Harshita. She's first year in MLT. ఎంతవరకు యాక్చువల్లీ చాలాసేపు వరకు కూర్చున్నారు కదా, కాళ్ళు వస్తున్నాయా? నేను ఎక్కువ టైం తీసుకోను, ఐ జస్ట్ టేక్ ఫ్యూ సెకండ్స్. సో ఇక్కడ చాలా మంది వచ్చారు, హూ ఎవర్ హ్యావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్. And I would like to thank you, Principal Sir, for giving me this opportunity to speak on the stage. I don't know if I deserve to speak here or not, but I have achieved a lot of things, and I would really like to share my opinions if you really want to grow further in your future. First of all, does anyone know why do you need to do your homework? Asal homework manaku enduku istaru, evarana emana cheppagaltara? Anyone? ఇంట్లో మీకు టీచర్స్ హోంవర్క్ ఇస్తారు కదా అందరికీ. వై డూ యూ థింక్ మనకు హోంవర్క్ ఎందుకు ఇస్తారు టీచర్స్? ఒకరు లేసి చెప్పండి. నాలెడ్జ్. ఇంకా సారీ, ప్రాక్టీస్ ఫర్ వాట్? Practice makes a man perfect. Okay, not a woman. Okay, Inka, voice. She just said man. Speak up. Sorry? Homework ఎందుకు ఇస్తారు boys? Anyone can answer. Exam preparations, results, revision. Okay, all of you have given similar answers, but one thing is practice. Attention. Boys, girls, అందరూ yes
అందరూ ఈక్వల్ గా పాడాలి, గట్టిగా పాడాలి. Let's make it convenient. Attention, standards. Attention. National anthem begins. ఎంఆర్ఓస్ తహసీల్దార్ ఆఫీస్ ఇట్లాంటి అంశాలు కూడా మీరు గమనిస్తూ ఉంటే మీరు పాఠ్యాంశాలలో విజ్ఞానమే కాకుండా సామాజిక విజ్ఞానం కూడా మీరు తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఈ రోజుల్లో మనకి ఈ జనారణ్యంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ. అంటే ఏమిటంటే విపరీతమైనటువంటి సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా విద్యార్థిని యొక్క ఏకాగ్రతని డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు. అయినా కానీ విద్యార్థి ఒక ఋషి వలె తపస్సు చేయాలి. మనకి పాఠ్యాంశాలు మాత్రమే మన బుర్రలో ఉండాలి. ఇద్దరు విద్యార్థులు ఏ అంశం గురించి మాట్లాడాలంటే పాఠ్యాంశాల గురించి మాట్లాడలే తప్ప సినిమా కబుర్లు కానీ, సీరియల్స్ కబుర్లు కానీ, ఈ తర్వాత ఇతర రాజకీయ అంశాలు కానీ ఎప్పటికీ చర్చించుకోకూడదు. మన బుర్రల్లో ఉండాల్సినటువంటి అంశాలన్నీ కూడా పాఠ్య భాగాలే. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ వెంటనే నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత మన ఉండేటువంటి సార్లు కానీ మేడంలు కానీ మీరు అడిగి కనుక్కొని మీరు వాటి నుంచి నివృత్తి కావాల్సిందిగా కోరుచున్నాను. అదే రీతిగా త్వరలో మనకి యూనిట్ టెస్ట్ 1 జరగబోతూ ఉంది. యూనిట్ టెస్ట్ 1 జరిగిపోయేటప్పుడు కూడా మీరు టెక్స్ట్ బుక్లు చదివి ఎగ్జామినేషన్స్ రాస్తారని చెప్పి మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు ఇచ్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన కళాశాలలో మరి మెగా పేరెంట్స్ మీటింగ్ కి అధ్యక్షత నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, మన ఆర్జీడీ గారికి, మరి సభను అలంకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి, ఏఎస్డబ్ల్యూ గారికి కూడా నా వందనాలు. ఇచ్చేసినటువంటి విద్యార్థులకు అందరూ కూడా నా యొక్క శుభాశిష్యులు. సారు మరి చెప్పే విషయాలన్నీ కూడా మన ఆర్జీడీ గారు చెప్పారు. కాబట్టి వొకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి మరి మీరు ఏ కోర్సులు అయితే చేరారో ఆ కోర్సును సద్వినియోగం చేసుకొని కోర్సు అయిపోయిన వెంటనే మీకు ఉద్యోగ అవకాశాలు మెండుగా దండిగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి అభయం చెందకుండా పేరెంట్స్ కూడా మీ యొక్క పిల్లలు కళాశాలకు సక్రమంగా వస్తున్నారా లేదా అని గమనించి వారి కళాశాలకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి మరి సార్ చెప్పినటువంటి విధంగా ఏ విధమైనటువంటి మీరు దురలవాట్లకు లోను కాకుండా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తు మరి మీరు రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేసి మీరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మన స్టూడెంట్స్ మదర్ అందరు చాలా బాగా ముగ్గులేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ ఉంటే వచ్చి ఒక 2 బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి. వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైనా మంచి శ్లోకం ఉంటే పాడండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సార్ వస్తున్నారు. ఈ శ్లోకం చెప్పుకుంటూ. మీ పాప రాలేదా? ఇక్కడ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకరు మధురేనక మీ పేరెంట్స్ ఎవరన్నా వస్తే చూడండి. మనసులో బాగా చదువుకోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలని గైడెన్స్ ఉంటే మరి ఈనాటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇచ్చేసి మీ పిల్లల్ని ఇక్కడ పెట్టిన లెమన్ స్పూన్స్ ఎక్కడ చెప్పిన ఇది మనసుని తడివిన తడిపిన క్షణము కదా తడిపిన క్షణము కదా
కలుపు ప్లేట్ తెచ్చుకోవాలని ఊరికి వస్తే ఎట్లాగా 1 plate 2 students. ఓకేనా? ఒక ప్లేట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీద ప్లేట్ తెచ్చుకున్నారమ్మా? ఏమ్మా కూర్చుంటాను. వేరే కర్రీ కూడా ఉందమ్మా ఎక్కువ తిన్నాను